నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఉప్పల్ నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ దసరా నాటికి పూర్తి. మంత్రి కోమటిరెడ్డి ప్రకటన. ట్రాఫిక్ ఇబ్బందులు తీరాయని వెల్లడి. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కిలాషాపురంలో దారుణం. అప్పుడే పుట్టిన శిశువును రోడ్డుపై వదిలి వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు. హైదరాబాద్ మలక్పేట్ కాల్పుల ఘటనపై పోలీసుల ముమ్మర దర్యాప్తు. హత్యలో మొత్తం 9 మంది హస్తం ఉన్నట్లు గుర్తింపు. తెలుగు రాష్ట్రాల నీటి వ్యవహారాలపై ఢిల్లీలో కీలక భేటీ. మధ్యాహ్నం జలశక్తి మంత్రి సారథ్యంలో ఏపీ, తెలంగాణ సీఎంల చర్చలు. రష్యాతో వ్యాపారం కొనసాగిస్తే 100% సుంకాలు. భారత్, చైనా, బ్రెజిల్ దేశాలను హెచ్చరించిన నాటో. ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో రాష్ట్రం ఏ అంశాలను ప్రస్తావించనుందో మా ప్రతినిధి రఘువర్ధన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వివరిస్తారు. కృష్ణా గోదావరి నదుల్లో తెలంగాణకు ఇప్పటివరకు జరుగుతున్న అన్యాయాన్ని సవరిస్తూనే రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం వాదన వినిపించనుంది. ప్రత్యేకించి పోలవరం బనకచెర్ల లింకుపై చర్చ అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నుంచి కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి లేఖ కూడా పంపారు. బనకచెర్లకు సంబంధించి ఇప్పటికే కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి దాని ఫ్రీ ఫీజిబిలిటీ రిపోర్టును తిరస్కరించడంతో పాటు గోదావరి నదీ యాజమాన్య బోర్డు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జల సంఘం కూడా దానిపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో దానిపై చర్చ అవసరం లేదు, దానిపై చర్చిస్తే తప్పుడు సంకేతాలు పంపినట్లు అవుతుంది. కాబట్టి ఇవాళ ఆ సమావేశంలో ఆ అంశంపై చర్చ అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం చెబుతుంది. ఇదే సందర్భంలో తెలంగాణకు సంబంధించిన పెండింగ్ సమస్యలు, కేటాయింపుల పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించిన సాగునీటి కేటాయింపులు, అనుమతులు, కృష్ణా గోదావరి బేసిన్లో ఉన్న సమస్యలపై పరిష్కరించాలని కోసం కేంద్రం వెంటనే చొరవ తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కోరనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు అధికారులతో సమావేశమయ్యారు. వాటి మధ్యాహ్నం జరగనున్న సమావేశంలో వినిపించాల్సిన వాదనలపై సమాలోచన జరుపుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపారు. ఏ అంశాలు ఇవాళ ఎజెండాలో చేర్చారని, అందులో కొన్ని అంశాలను ఎజెండాలో చేర్చారు. ఇవాళ మధ్యాహ్నం జరుగుతున్న సమావేశంలో చర్చ జరుగుతుంది. ప్రత్యేకించి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి, దీంతో పాటు డిండి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి అనుమతులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన ఈ ప్రాజెక్టులకు గతంలోనే కేంద్ర జల సంఘం కావచ్చు, ప్రధానమంత్రి కార్యాలయం నుంచి కావచ్చు, జాతీయ హోదాకు సంబంధించి కూడా సిఫారసులు వెళ్లిన నేపథ్యంలో వాటికి అనుమతులు ఇవ్వాలని, వెంటనే అనుమతులు ఇచ్చి అవసరమైన నీటి కేటాయింపులు చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం కోరుతుంది. పాలమూరు రంగారెడ్డికి సంబంధించి 90 టీఎంసీల విషయానికి వస్తే, పోలవరం నుంచి ఆంధ్రప్రదేశ్ మళ్లిస్తున్న వాటాలో భాగంగా తమకు 45 టీఎంసీలతో పాటు చిన్న నీటి పారుదలలో తాము చూపుతున్న సేవింగ్స్లో భాగంగా మరో 45 టీఎంసీలు, మొత్తం 90 టీఎంసీలకు కలిపి ఇప్పటికే డిపిఆర్ సబ్మిట్ చేశామని, దాన్ని తిరస్కరించి పంపారని, వెంటనే కేంద్రం చొరవ తీసుకుని డిపిఆర్ ఆమోదించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం కోరుతుంది. ప్రత్యేకించి డిండి, పాలమూరు 2 ప్రాజెక్టులకు సంబంధించిన డిపిఆర్లను వెంటనే ఆమోదించి అనుమతులు ఇవ్వాలని కోరుతుంది. ఇదే సందర్భంలో ఈ ప్రాజెక్టులు నిర్మాణంలో జాప్యం అవుతుంది. కేంద్రం నుంచి అనుమతులు రాకపోవడం వల్ల ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యం అవుతుంది. తద్వారా ఆయా ప్రాంతాల్లో కరువు పీడిత ప్రాంతాలైన మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి తదితర ప్రాంతాలకు న్యాయం జరగట్లేదని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరనుంది. దీంతో పాటు సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి, తుపాకులగూడెం వద్ద నిర్మిస్తున్న సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి 2021లోనే డిపిఆర్ పంపినప్పటికీ కేంద్రం ఇప్పటికీ ఆమోదించలేదు. కేవలం ఛత్తీస్గఢ్తో ఉన్న ముంపు సమస్యను సాకుగా చూపుతున్నారని, ఛత్తీస్గఢ్తో ముంపు సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని, అక్కడ ఎంత ముంపునకు గురవుతుందో వారికి పరిహారం ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని, ఐఐటి ఖరగ్పూర్ చేసిన అధ్యయనం ఆధారంగా తాము లోపాలను కూడా సవరించుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. ఈ నేపథ్యంలో ఛత్తీస్గఢ్తో కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని సంప్రదింపులు జరిపి దానికి సంబంధించి అనుమతులు ఇవ్వాలని కూడా కోరనుంది. దీంతో పాటు కృష్ణా నదీ జలాలను శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా ఇతర బేసిన్లకు తరలిస్తుందని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో ఫిర్యాదులు చేస్తుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రి నీటిపారుదల శాఖ మంత్రి అధికారులు పలుమార్లు లేఖలు రాశారు. కృష్ణానది యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం కావచ్చు, ముచ్చుమర్రి, మల్యాల, గురురాఘవేంద్ర ఎత్తిపోతలతో పాటు ఎస్ఆర్బీసీ కుడి కాలువతో సహా శ్రీశైలం దిగువ నుంచి కూడా నీటిని తీసుకెళ్లేలా, ఇతర బేసిన్లకు తరలించేలా కూడా మొత్తం ప్రాజెక్టులు రూపకల్పన చేస్తున్నారు. మొత్తంగా రోజుకు
10 టీఎంసీల చొప్పున కేవలం 20 రోజుల్లోనే 200 టీఎంసీల వరద జిల్లాలను తరలించుకుపోయేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాజెక్టులు రూపొందించిన నేపథ్యంలో దాన్ని అడ్డుకొని నిలువరించాల్సిన అవసరం ఉంది. అలా అయితే తెలంగాణకు ఇప్పటికే దశాబ్దాలుగా అన్యాయం జరుగుతూ వస్తుంది. మరోమారు అన్యాయం ఇంకా జరగకుండా కూడా చొరవ చూపాలని కోరుతుంది. అటు కృష్ణానది జల వివాదాలకు సంబంధించిన ట్రైబ్యునల్ ముందు వాదన జరుగుతున్న నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రంలోనే పాలమూరుతో పాటు ఇతర నల్గొండ జిల్లాల్లో పలు ప్రాజెక్టులు చేపట్టిన వాటికి ఇంకా అనుమతులు ఇవ్వలేదని, వాటన్నింటికి అనుమతులు ఇవ్వడంతో పాటు ట్రైబ్యునల్ ముందు వాదనలను తెలంగాణ ప్రభుత్వం అయితే వాదనలు వినిపిస్తుందో ఆ వాదనలన్నింటినీ పూర్తిగా సమర్థించడంతో పాటు బేసిన్ వెలుపలకు నీటిని తరలించకుండా అడ్డుకోవాలని కూడా కోరుతుంది. ఇదే సందర్భంలో 2 రాష్ట్రాలకు సంబంధించి ఉమ్మడి జలాశయాల్లో ఎంత నీరు తీసుకుంటున్నది లెక్కించేందుకు టెలిమెట్రీ పరికరాలు ఏర్పాటు చేయాలని గతంలో నిర్ణయించి మొదటి దశలో ఏర్పాటు చేసినప్పటికీ కూడా రెండో దశలో ఇంకా ఏర్పాటు కదా, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ తీసుకుంటున్న నీటిని లెక్కించేందుకు టెలిమెట్రీ పరికరాలు ఏర్పాటు లేదు. ఈ విషయంలో వెంటనే చొరవ తీసుకునేలా కేఆర్ఎంబీని ఆదేశించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం కోరుతుంది. తుంగభద్ర నుంచి కూడా నీటిని మళ్లిస్తున్నారు, దాన్ని కూడా అడ్డుకోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం కోరుతుంది. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఎన్జీటీ స్టే ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనులు కొనసాగిస్తుంది. కేంద్రం చొరవ తీసుకుని ఎన్జీటీ ఆదేశాలు అమలయ్యేలా చూడాలని కూడా కోరుతుంది. అటు శ్రీశైలం డ్యాంకు సంబంధించిన నిర్వహణకు కూడా గతంలో వచ్చిన భారీ వరదలతో ప్లంజ్ పూల్లో గొయ్యి ఏర్పడింది, ప్రమాదం ఉందని పలుమార్లు హెచ్చరించినప్పటికీ కూడా పట్టించుకోవట్లేదు. ఎన్డీఎస్ఏ వచ్చి దానికి సంబంధించిన సిఫారసులు చేసినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టించుకోలేదు, ఇప్పటికీ మరమ్మతులు చేయలేదు. ఇంకా మరింత ప్రమాదం ముంచుకు రాకముందే మరమ్మతులు చేసేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని తగిన సూచనలు చేసి ఆదేశించాలని కూడా కేంద్ర జలశక్తి శాఖను కోరనుంది. అటు ప్రాణహిత చేవల సుజల సెవంతి ప్రాజెక్టు 2007లోనే చేపట్టాం. దానికి సంబంధించి ఏఐబీపీ ప్రాజెక్టు కింద కూడా గుర్తించారు, ఆ పనులు చేపట్టారు. ప్రస్తుతం మహారాష్ట్రతో 2016లో చేసుకున్న ఒప్పందం ప్రకారం తమ్మిడిహట్టి వద్ద 20 టీఎంసీలతో ప్రాజెక్టు నిర్మించాలని ప్రతిపాదించారు. ఆ సామర్థ్యాన్ని 80 టీఎంసీలకు పెంచాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం కోరుతుంది. తెలంగాణకి ఏదైతే గోదావరి జిల్లాలో 968 టీఎంసీలు ఉందో అందులో నుంచి 80 టీఎంసీలు కేటాయించాలని కూడా చూస్తున్నారు. అటు నదుల అనుసంధానం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న గోదావరి కావేరి లింకుకు సంబంధించి చూసుకుంటే ఇచ్చంపల్లి నుంచి నీటిని తరలించి కావేరి లింకుకు 148 టీఎంసీలు బదిలీ చేయాలని భావిస్తాం. అందులో 50% పైగా నీరు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతుంది. ఎన్డబ్ల్యూడీఏ కూడా దీన్ని సిఫారసు చేసిన నేపథ్యంలో ఇందుకు సంబంధించి ఈ గోదావరి జలాలను ఇతర బేసిన్లకు తరలించే విషయంలో చర్చించాలని, తెలంగాణ రాష్ట్రాన్ని ఎక్కువ నష్టపోతున్న నేపథ్యంలో అందుకు తగ్గట్లుగా నీటి కేటాయింపులు చేయాలని కూడా కోరుతుంది. ఇదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మరొకటి ప్రతిపాదిస్తుంది. తెలంగాణలోని కరువు ప్రాంతాలకు నీరిచ్చేలా ఇచ్చంపల్లి వద్ద ప్రాజెక్టు ప్రతిపాదించి ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టి 200 టీఎంసీల నీటిని తరలించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టు చేస్తుంది. ఇప్పటికే గోదావరిపై పోలవరం, ఇచ్చంపల్లి ప్రాజెక్టులు చేపట్టాలని గోదావరి నదీ జలాల ట్రైబ్యునల్ గతంలో పేర్కొన్న నేపథ్యంలో అందుకు తగ్గట్లుగా అనుమతి ఇవ్వడంతో పాటు పోలవరం తరహాలో ఇచ్చంపల్లికి సంబంధించి కూడా జాతీయ హోదా ఇచ్చి ప్రాజెక్టు పనులు చేపట్టాలని కోరుతుంది. ప్రధానంగా ఈ కృష్ణా గోదావరి నదులకు సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఉన్న అభ్యంతరాలు సమస్యలను పరిష్కరించడంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా ఇతర బేసిన్లకు నీటి తరలించే ప్రాజెక్టులపై అభ్యంతరాలను ప్రధానంగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లినారు. మధ్యాహ్నం జరుగుతున్న సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రి అధికారులు ఈ సమావేశంలో పాల్గొని రాష్ట్రం తరఫున వాదనలు వినిపించనున్నారు. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు రఘువర్ధన్. దసరా నాటికి ఉప్పల్ నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. స్థానిక ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి అధికారులతో కలిసి పనులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలించారు. 2017లో ప్రారంభమైన ఈ వంతెన నిర్మాణ పనులు అర్ధంతరంగా ఆపేయడంతో వాహనదారులకు ఇక్కట్లు పడుతున్నారు. అయితే ఎలివేటెడ్ కారిడార్ పనులను అప్పగించిన గాయత్రి సంస్థ తప్పుకోవడంతో మరో సంస్థకు అప్పగించినట్లు పేర్కొన్నారు. నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని మంత్రి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. లార్నాగా చౌరస్తకెళ్లి నారపల్లి వరకు 8 కిలోమీటర్ల పొడవైన 6 లేన్ ఫ్లైఓవర్ 2017లో అగ్రిమెంట్ అయ్యి 1200 కోట్లతోని ఆ రోజు అగ్రిమెంట్ చేసుకుని పనులు ప్రారంభించడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం. వివిధ కారణాలతోని గతంలో చేపట్టిన కంపెనీ కొన్ని ఆర్థిక ఇబ్బందులతో కానివ్వండి, అనేక కారణాలతోని ఫారెస్ట్ క్లియరెన్స్ ముందు నార్నాపూర్ వరకు వెళ్ళి అక్కడ ఫారెస్ట్ వాళ్ళు ఇయ్యక అక్కడ అయిపోయింది. ఎట్టకేలకు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఎంపీ మినిస్టర్ అయిన తర్వాత నాకున్న పరిచయాలతోని గడ్కరీ గారితో ఒప్పించి గతంలో చేపట్టిన కంపెనీ గాయత్రి కన్స్ట్రక్షన్ కంపెనీ ఎన్సీఎల్టీ లో ఉండి ఆర్థిక ఇబ్బందులతో కంపెనీ ఉన్నప్పుడు మళ్ళా వేరే ఆర్ఎండ్ కన్స్ట్రక్షన్ వాళ్ళతో మాట్లాడిపించి గడ్కరీ గారి సమక్షంలో ఒక 3 సార్లు సమావేశం ఏర్పాటు చేసి బాపిరెడ్డి గారు అనే మంచి కాంట్రాక్టర్ కు ఇప్పించి దాన్ని ఇవాళ పనులు కూడా వేగవంతం చేయడం జరిగింది. ఒకటే టార్గెట్ పెట్టుకున్నాం, మా కాంట్రాక్టర్ కు మా ఇంజనీర్లకు చెప్పడం జరిగింది. దీన్ని వచ్చే దసరా లోపే ఓపెన్ చేయాలని, దసరా నాటికి దీని ప్రజలకు సౌకర్యం కల్పించడం, దీన్ని ఓపెన్ చేయడం జరుగుతుందని చెప్పి జరుగుతుంది.
నదీ జలాలకు సంబంధించిన అంశాలపై మధ్యాహ్నం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరగనుంది. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ సమక్షంలో ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ. మధ్యాహ్నం 2:30 గంటల తర్వాత కేంద్ర జలశక్తి శాఖ కార్యాలయంలో కీలకమైనటువంటి భేటీ జరగబోతోంది. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి పోలవరం బనకచెర్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఈ మొత్తం అంశం కీలకంగా తెర మీదకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో మరొకసారి ఉమ్మడి నదులకు సంబంధించి అటు కృష్ణా ఇటు గోదావరికి సంబంధించినటువంటి నదీ జలాలు వాటి వినియోగానికి సంబంధించి ఒకరిపై ఒకరు ఆరోపణలు వ్యవహారాలు ఇవన్నీ మరొకసారి తెర మీదకు వచ్చాయి. అయితే ఈరోజు పోలవరం బనకచెర్లకు సంబంధించినటువంటి ప్రతిపాదనలను పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు చేపట్టడానికి పర్యావరణ సంబంధించినటువంటి అధ్యయనం చేసేందుకు అవకాశం ఉన్నటువంటి మార్గదర్శకాలను ఇవ్వాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రతిపాదన పంపించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపించిన ప్రతిపాదన పైన ఎన్విరాన్మెంట్ అసెస్ కమిటీ ఒక నివేదికను తయారు చేసి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి అభ్యంతరాలు ఎక్కువగా ఉన్నాయి. దాంతోపాటుగానే వరద జలాలు అంచనా ఎంతవరకు ఉంది అనే విషయం పైన సిడబ్ల్యూసి కేంద్ర జల సంఘం ఒక కీలకమైనటువంటి నివేదిక ఇవ్వాల్సి ఉంది. ఆ నివేదిక వచ్చిన తర్వాత పక్క రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యంతరాలను కూడా ఏమీ లేని సందర్భంలోనే తాము ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశాన్ని ఈ ప్రతిపాదనను పరిగణలోకి తీసుకుంటామని చెప్పి ఎన్విరాన్మెంట్ అసెస్మెంట్ కమిటీ ఒక నివేదికను ఇవ్వడంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనను తిరిగి వెనక్కి పంపింది. సో ఆ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసినటువంటి విజ్ఞప్తి, అదే సందర్భంలో పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణ ప్రయోజనాలకు నష్టం చేకూరుతుంది, తెలంగాణలో కేటాయించినటువంటి ముఖ్యంగా గోదావరి ట్రైబ్యునల్ ఇచ్చినటువంటి జీడబ్ల్యూడిటి ట్రైబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పులకు విరుద్ధంగా ఈ పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు చేపడుతున్నారు అనేది ప్రధానమైనటువంటి అభ్యంతరము. ఈ అభ్యంతరాలను తెలంగాణ ప్రభుత్వం తెలంగాణకు సంబంధించినటువంటి నీటిపారుదల శాఖ మంత్రి కేంద్ర జలశక్తి శాఖకు అదేవిధంగా మొత్తం కేంద్ర ప్రభుత్వానికి కూడా లేఖలు రాశారు. ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు పూర్తి స్థాయిలో నష్టం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. అయితే వాస్తవానికి దీంట్లో ఎటువంటి నష్టము తెలంగాణకి చోటు చేసుకోవడం లేదు. ఆంధ్రప్రదేశ్కు వచ్చేటువంటి వరద జలాలు దాదాపు 3000 టీఎంసీలకు పైగా సముద్రం పాలవుతున్నాయి. సముద్రం పాలవుతున్నటువంటి నీటిలో నుంచి కేవలం 200 టీఎంసీలు మాత్రమే తాము అప్పర్ స్ట్రీమ్లో ఉన్నటువంటి రాయలసీమ సంక్షోభిత ప్రాంతాలకు వీటన్నిటిని తరలించడానికి తాము సిద్ధపడ్డట్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పింది. ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలోనే గత వారం కూడా ఈ నెల 10-11 తేదీల్లో తొలుత ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎంలతో భేటీ నిర్వహించాలని చెప్పి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ నిర్ణయించినప్పటికీ ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రుల షెడ్యూల్ ఖరారు కాకపోవడంతో ఆ భేటీ ఈ రోజుకు సెట్ అయింది. 2 రోజుల క్రితం కూడా కేంద్ర జలశక్తి శాఖ ఇద్దరు చీఫ్ సెక్రటరీలకు ఒక లేఖ రాసింది. నదీ జలాలకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన చర్చించేందుకు ఇరువురు ముఖ్యమంత్రుల స్థాయి సమావేశం జరగాల్సి ఉంది. కేంద్ర మంత్రి ఈ సమావేశాన్ని నిర్వహిస్తారు. ఈ సమావేశంలో అన్ని అంశాలను ప్రతిపాదించి చర్చించాల్సి ఉంటుంది అని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఈ రోజు జరిగేటువంటి భేటీలో కేవలం పోలవరం బనకచెర్లకు సంబంధించినటువంటి వ్యవహారంపై మాత్రమే చర్చించాలి అని చెప్పి ఒక ప్రతిపాదన పంపించింది. అయితే తెలంగాణ మాత్రం నిన్న ఉదయం తెలంగాణకు సంబంధించినటువంటి నీటిపారుదల శాఖ మంత్రి ఒక కీలకమైనటువంటి లేఖ రాశారు. 11 పేజీల లేఖను సిఆర్ పాటిల్కు అదేవిధంగా జలశక్తి శాఖకు రాశారు. జలశక్తి శాఖ కార్యదర్శికి రాయటం జరిగింది. దీంట్లో ప్రధానంగా 9 ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాలను ప్రస్తావిస్తూ ముఖ్యంగా శ్రీశైలం వరద ప్రధానమైనటువంటి అంశంగా చోటు చేసుకోవడంతో పాటుగా శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి ప్లంజ్ పూల్ వ్యవహారము ఇది తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అంశము. గత కొన్ని సంవత్సరాలుగా చెప్తున్నప్పటికీ ఎవరూ పట్టించుకోని పరిస్థితి ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైపు నుంచి కేటాయించాల్సినటువంటి నిధులు కూడా కేటాయించలేదు కాబట్టే ఈరోజు ప్రమాదంలో పడింది. కాబట్టి దాన్ని ప్రయారిటీగా తీసుకొని చర్చించాలని, దాంతోపాటుగా ఎడమకాలం నుంచి వాడుకునేటువంటి నీళ్లు, కుడికాలం నుంచి వాడుకునేటువంటి నీళ్లు
పూర్తి స్థాయిలో లెక్కల్లోకి తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి కృష్ణా బేసిన్లో వచ్చేటువంటి ప్రతి నీటి బొట్టుకు లెక్కలు తేల్చాల్సి ఉందని, ఆ లెక్కలు తేల్చకుండా అదే సందర్భంలో తెలంగాణ ప్రతిపాదించినటువంటి జాతీయ ప్రాజెక్టు హోదా ఇవ్వాలి అని చెప్పి డిండి ప్రాజెక్టుకు, అదేవిధంగా మరో 2 ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేసినప్పటికీ ఎలాంటి ప్రతిపాదనను కూడా సానుకూల దృక్పథంతో కేంద్రం తీసుకోలేదు. సో ఆ నేపథ్యంలో ఇప్పుడు పోలవరం బనకచెర్లకు అనుమతులు ఇచ్చినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి ఈ ప్రాజెక్టులను కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. తొలుత నీటి వాటాలు, ప్రతి బొట్టుకు సంబంధించినటువంటి వాటాలు లెక్కలు తేలాలి. అదే సందర్భంలో తెలంగాణలో ఇప్పటికే నిర్మాణంలో ఉన్నటువంటి గోదావరి ప్రాజెక్టుపై నిర్మాణంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, గోదావరి నదిపై ఉన్నటువంటి ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు పూర్తి స్థాయిలో జరిగిన తర్వాతే పోలవరం బనకచెర్లకు సంబంధించినటువంటి అంశాలపైన చర్చలకు ముందుకు వెళ్ళాలి అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ మేరకు పోలవరం బనకచెర్ల కంటే తేల్చాల్సినటువంటి, ఇరు రాష్ట్రాల మధ్య తేల్చాల్సినటువంటి కృష్ణా బేసిన్లో, గోదావరి బేసిన్లో 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి విషయంలో గతంలో ఎడమ కాలువ నుంచి ఎడమ వైపు ఉన్నటువంటి విద్యుత్ కేంద్రం నుంచి నీటిని విచ్చలవిడిగా విడుదల చేస్తున్నారు. దీనివల్ల ప్రాజెక్టు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. దాంతోపాటుగా రాయలసీమకు కనీసం తాగునీరు కూడా అందేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి గతంలో ఆంధ్రప్రదేశ్ కేంద్ర జలశక్తి శాఖకు, కేంద్రానికి అనేక ఫిర్యాదులు చేసింది. సో ఆ నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ అందుకు సంబంధించినటువంటి అంశాన్నే ప్రత్యేకంగా తీసుకుంటూ కుడికాలువ వైపు నుంచి, అదేవిధంగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ వైపు నుంచి నీటిని విచ్చలవిడిగా తీసుకుంటుంది ఆంధ్రప్రదేశ్, విచ్చలవిడిగా వాడుకుంటుంది. ఈ లెక్కలు తేలకుండా ఈ రకంగా చేస్తుంది. కాబట్టి మొత్తం కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టుల వద్ద, అటు కుడికాలువ ఇటు ఎడమ కాలువ 2, శ్రీశైలం కావచ్చు, అదేవిధంగా నాగార్జున సాగర్ కావచ్చు, మిగతా ప్రాజెక్టులన్నిటి చోట్ల టెలిమెట్రీలు కంపల్సరీ ఏర్పాటు చేసిన తర్వాతనే మిగతా అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలి, మిగతా అంశాలన్నిటిపైన చర్చిద్దాము అని చెప్పనేటువంటి ప్రతిపాదన కూడా తెలంగాణ ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. సో ఈ విధంగా 9 అంశాలను ప్రధానంగా తెలంగాణ ప్రతిపాదించింది. ఒక అంశాన్ని, పోలవరం బనకచెర్లకు సంబంధించినటువంటి ఒక అంశాన్ని మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించింది. అయితే ఈ మొత్తం అంశంలో జలశక్తి శాఖ ఏ అంశాన్ని ప్రధానంగా తీసుకుంటుంది అనేటువంటి అంశం ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశంగా చూసుకోవచ్చు. దీంట్లో జలశక్తి శాఖ మంత్రి, జలశక్తి శాఖ కార్యదర్శి, సిడబ్ల్యూసికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కూడా పాల్గొంటారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తూ ఉన్నాయి. ఈ భేటీలో పోలవరం బనకచెర్లకు సంబంధించి, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి టెలిమెట్రీలు కావచ్చు, నీటి అధ్యయనానికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, ఏ విధమైనటువంటి చర్యలకు ముందుకు వెళ్తారు, ఏ అంశాలను ప్రాధాన్యత కింద తీసుకుంటారనేది మినిట్స్ బయటకు వస్తే కానీ తెలియదు. కానీ ఈ మొత్తం వ్యవహారం, ఇరు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి వ్యవహారం కేంద్ర ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి ఒత్తిడి చేస్తుందని చెప్పుకోవచ్చు. ఆ ఒత్తిడి కారణంగానే ఈరోజు సిఆర్ పాటిల్ ఒక కీలకమైనటువంటి భేటీ నిర్వహిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది అపెక్స్ కౌన్సిల్ లాగానే ఈ భేటీ నిర్వహిస్తున్నట్లుగా కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఈరోజు జరిగేటువంటి దాదాపు 2 గంటల పాటు భేటీ జరుగుతుంది అనేది ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అధికారులు వెల్లడిస్తూ ఉన్నారు. ప్రస్తుతం అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు వారి వారి అధికారిక నివాసాల్లో ఇరిగేషన్ శాఖకు సంబంధించి ముఖ్య కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు వీరందరితో పాటుగా ఇరిగేషన్ శాఖ మంత్రులందరితో తుదిసారి, అంటే కేంద్ర ప్రభుత్వం ముందుకు, జలశక్తి శాఖ ముందుకు వెళ్లేందుకు తుది కసరత్తును పూర్తి స్థాయిలో చేస్తున్నట్లుగా కొద్దిసేపటి క్రితం తెలిసింది. సో ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగేటువంటి భేటీ కీలకం కాబోతోంది. అటు పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు దాదాపు 80,000 కోట్లకు పైగా ప్రతిపాదనలతో కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించింది. దాంతోపాటు ఈ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకొచ్చేందుకు అవసరమైనటువంటి ఆర్థిక సహకారం అందించాలని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించింది. కానీ తెలంగాణ వైపు నుంచి ఇప్పటికే నిర్మించినటువంటి ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలని, అదే సందర్భంలో విభజన చట్టంలో పేర్కొనని ప్రాజెక్టులకు కూడా నీటి కేటాయింపులు జరపాలి అనే దానికి సంబంధించిన విషయంలో కూడా తెలంగాణ పట్టుబడుతూ ఉంది. సో ఈ అన్ని అంశాలలో ఏ అంశానికి ప్రాధాన్యత ఇస్తారు, ఏ అంశాన్ని ప్రాధాన్యత క్రమంలో తీసుకుంటారనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఓటు స్టూడియో. ధన్యవాదాలు అరుణ్. తల్లి పొత్తిళ్లలో వెచ్చగా నిద్రించాల్సిన శిశువు నడి రోడ్డుపై రోదిస్తూ కనిపించింది. పేగు బంధాన్ని తెంచుకుంటూ ఓ తల్లి అప్పుడే పుట్టిన శిశువును రోడ్డుపైనే వదిలేసిన అమానవీయ ఘటన జనగామ జిల్లాలో జరిగింది. రఘునాథపల్లి మండలం కిలాషాపూర్లో రహదారిపై ఏడుస్తున్న పసికందును చూసి స్థానికులు చలించిపోయారు.
చుట్టుపక్కల వారు గమనించి ఆ బిడ్డను అక్కున చేర్చుకుని లాలించారు. అనంతరం పోలీసులకు సమాచారం చేరవేయడంతో శిశువును బాలల సంక్షేమ కేంద్రానికి తరలించారు. ఎవరైనా కావాలనే పసికందును వదిలేసి వెళ్లారా లేక అపహరించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహారాష్ట్రలోని పర్భణిలో ఘోరం జరిగింది. ప్రయాణిస్తున్న స్లీపర్ బస్సులో బిడ్డను ప్రసవించిన 19 ఏళ్ల యువతి వెంటనే ఆ శిశువును కిటికీలోంచి బయటకు విసిరింది. ఈ ఘటనలో బిడ్డ అక్కడికక్కడే చనిపోయింది. రితికా ధేరే అనే ఆ యువతి పక్కనే ఆమె భర్తగా చెప్పుకుంటున్న అల్తాఫ్ షేక్ అనే యువకుడు కూడా ఉన్నాడు. వారిద్దరూ పర్భణి నుంచి పూణేకు వెళ్తుండగా మగబిడ్డకు రితిక జన్మించింది. వెంటనే ఆ బిడ్డకు బట్టలు చుట్టి ఆ జంట బయటకు విసిరేసింది. ఏదో బయటపడినట్లు గుర్తించిన బస్సు డ్రైవర్ అక్కడకు వచ్చి అడగ్గా తన భార్య వాంతి చేసుకుందని అల్తాఫ్ షేక్ చెప్పాడు. దీంతో బస్సు మళ్లీ ముందుకు వెళ్లింది. బస్సు నుంచి శిశువు బయటపడటాన్ని గుర్తించిన ఓ పాదచారుడు పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు బస్సును వెంబడించి ఆపి జంటను అరెస్టు చేశారు. తాము బిడ్డను పెంచే శక్తి లేదని అందుకే బయటకు విసిరేశామని ఆ యువతి యువకులు పోలీసులకు తెలిపారు. తమకు పెళ్లయిందని ఆ జంట చెబుతున్నా అందరూ వారు ఎలాంటి పత్రాలు చూపించలేదు. పూణేలో రితికా అవతార్లు 1.5 ఏడాదిన్నర పాటుగా ఉంటున్నట్లు గుర్తించారు. వెంటనే రితికాను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విశ్రాంత ఎన్సీ మురళీధర్ రావుకు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం ఆయన్ని చెంచల్గూడ జైలుకు పోలీసులు తరలించారు. అక్రమాస్తుల కేసులో నిన్న మురళీధర్ రావును అరెస్టు చేశారు. ఆయన పేరిట భారీగా ఆస్తులున్నట్లు గుర్తించారు. నిన్న బంజారాహిల్స్లోని మురళీధర్ రావు ఇంటితో పాటు మరో 11 ప్రాంతాల్లోనూ ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులు, బినామీల పేరిట ఉన్న స్థిరాస్తుల్ని గుర్తించారు. ఉదయం నుంచి రాత్రి వరకు తనిఖీలు కొనసాగాయి. అనంతరం ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. సిపిఐ నేత చందు నాయక్ హత్య కేసులో పోలీసులు ముమ్మర దర్యాప్తు జరుపుతున్నారు. నిన్న మలక్పేటలో చందు నాయక్పై కాల్పులు జరిపిన దుండగులకు మరో 5గురు సహకరించినట్లు గుర్తించారు. చందు నాయక్ను కాల్చి చంపిన దుండగులు ఆ క్రమంలో చైతన్యపురిలో కారును వదిలేసి పారిపోయారు. కాల్పుల కేసు నిందితుల కోసం 10 పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. పాత కక్షలతోనే ప్రత్యర్థులు చందు నాయక్ను కాల్చి చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాల్పుల కేసులో మొత్తం 9 మందిని నిందితులుగా పోలీసులు చేర్చారు. హైదరాబాదులో తుపాకుల కాల్పుల ఘటనలు కలకలం రేపుతున్నాయి. పాత కక్షలు, పంచాయతీలు, సెటిల్మెంట్ ఏదైనా మాట వినకపోతే కొందరు నేరగాళ్లు తూటాలతోనే సమాధానమిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి అడ్డగోలుగా దేశవాళీ తుపాకులు తెప్పించి ప్రత్యర్థులను అంతమొందిస్తున్నారు. తాజాగా మలకపేటలో చందు నాయక్ అనే వ్యక్తిని కాల్చి చంపారు. తరచూ నగరంలో ఏదో ఒకచోట తుపాకుల మూత వినిపించడం ఆందోళన కలిగిస్తోంది. కమాండ్ కంట్రోల్ సెంటర్, కొత్త సాంకేతికతల వినియోగం, శాంతి భద్రతల పరిరక్షణలో హైదరాబాద్ పోలీసులు దేశంలోనే ఉత్తమంగా పేరుగాంచారు. అయితే నగరంలో అప్పుడప్పుడు జరుగుతున్న కాల్పుల ఘటనలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. 3 కమిషనరేట్ల పరిధిలో పోలీసులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నా అక్రమ ఆయుధాల రవాణా ఆగట్లేదు. భారీగా ఆదాయం కళ్లజూస్తున్న కొందరు అక్రమ రవాణా బాట పడుతున్నారు. పోలీసుల విశ్లేషణ మేరకు దేశవాళీ తుపాకులకు ఇతర రాష్ట్రాల్లో 20,000 లోపు ఉన్న ధర హైదరాబాద్ వచ్చాక 1,00,000 వరకు చేరుతోంది. ఆదాయం పెద్ద ఎత్తున వస్తుండటంతో గంజాయి, డ్రగ్స్ తరహాలో కొత్త పద్ధతుల్లో తుపాకుల రవాణా సాగుతోంది. విశ్వసనీయ సమాచారం మేరకు హైదరాబాద్లో అక్రమ ఆయుధాల సంఖ్య వేలల్లోనే ఉంటుందని అంచనా. ఎక్కువగా బీహార్, ఉత్తరప్రదేశ్ నుంచి దేశవాళీ తుపాకులు నగరానికి దిగుమతి అవుతున్నాయి. గతంలో జార్ఖండ్ నుంచి తుపాకులు తెచ్చే సంస్కృతి ఉన్నా ప్రస్తుతం తగ్గిపోయింది. జైళ్లలో పరిచయాలు, అంతర్రాష్ట్ర ముఠాల మధ్య సంబంధాలతోనే తుపాకుల అక్రమ రవాణాకు బీజం పడుతోంది. దీనికి తోడు హైదరాబాద్కు ఉపాధి కోసం వచ్చే బీహార్, యూపీ వాసులు డబ్బుకు ఆశపడి తుపాకుల రవాణాలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అసాంఘిక శక్తుల కదలికల మీద నిఘా తక్కువగా ఉండటం తుపాకుల అక్రమ రవాణాకు కలిసి వస్తోంది. రైళ్లు, ప్రైవేటు బస్సుల్లో తనిఖీలు తక్కువగా ఉండటాన్ని అవకాశంగా తీసుకుని హైదరాబాద్కు దిగుమతి చేస్తున్నారు. ప్రధాన నగరాల్లోని రైల్వే స్టేషన్లలో ప్రవేశం, బయటకొచ్చే 2 మార్గాల్లో ఖచ్చితంగా తనిఖీలుంటాయి. వీటిని తప్పించుకునేందుకు ప్రధాన నగరాలకు సమీపంలోని చిన్న స్టేషన్లలో దిగుతూ అక్కడి నుంచి ఆటోలు, బస్సుల్లో చేరుకుంటున్నారు. ఫోన్ ద్వారా తుపాకీ డీలర్స్ ని సంప్రదిస్తే పోలీసులు పసిగడుతున్నారని గుర్తించిన నేరగాళ్లు కొత్త పద్ధతుల్లో సంప్రదింపులు
జరుపుతున్నారు. ఈమెయిల్, టెలిగ్రామ్, సామాజిక మాధ్యమాల్లో కోడ్ భాషల ద్వారా మాట్లాడుతూ నగరానికి తెప్పిస్తున్నారు. గతేడాది బీహార్ నుంచి తుపాకులు తెచ్చిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు జైల్లో ఏర్పడ్డ పరిచయాలతో ఈమెయిల్ ద్వారా సంప్రదించి తీసుకొచ్చినట్లు గుర్తించి విస్తుపోయారు. ఇటీవల జరిగిన పలు ఘటనలు అక్రమ తుపాకుల వినియోగాన్ని కళ్లకు కడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున దొంగతనాలు చేస్తున్న నేరస్తుడు బత్తుల ప్రభాకర్ ను గచ్చిబౌలిలోని ప్రిజం పబ్బు దగ్గర పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా నిందితుడు 2 రౌండ్లు కాల్పులు జరిపి పరారయ్యాడు. అనంతరం అరెస్ట్ చేసిన పోలీసులు ఆరా తీయగా బీహార్ నుంచి 3 తుపాకులు తెప్పించినట్లు చెప్పాడు. తుపాకులతో పాటు 451 తోటాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గతేడాది బాలాపూర్లో రౌడీ షీటర్ ఖాజా రియాజుద్దీన్ ను కొందరు కాల్చి చంపారు. నిందితులు లక్నో నుంచి 40,000 రూపాయలకు తుపాకీ తెప్పించినట్లు గుర్తించారు. మే నెలాఖరులో రాచకొండ పోలీసులు యూపీకి చెందిన 2 అరెస్ట్ చేసి వారి నుంచి 5 తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాది మార్చిలోనూ ఓ నిందితుడు డబ్బుకు ఆశపడి బీహార్ నుంచి నగరానికి తుపాకులు తెచ్చి పోలీసులకు చిక్కాడు. ఇలా నగరంలో వెలుగులోకి రానివి ఇంకా ఎన్నో ఉన్నాయి. తాజాగా మలక్పేట్లో చందు నాయక్ అనే వ్యక్తిపై దుండగులు కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మెదక్ జిల్లాలో కాల్పుల ఘటనలో మరణించిన కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ జిల్లా కార్యదర్శి మరెల్లి అనిల్ అంత్యక్రియలు స్వగ్రామమైన పైతరలో పూర్తయ్యాయి. అనిల్ జూలై 16, 1996లో జన్మించారు. గతేడాది ఇదే రోజు పుట్టినరోజు వేడుకలకు హాజరైన ప్రజాప్రతినిధులు, స్నేహితులు, బంధువులు నేడు అంత్యక్రియలకు హాజరై కన్నీరు మున్నీరుగా విలపించారు. జన్మదిన వేడుకలు నిర్వహించుకునేందుకు కొన్ని గంటల ముందే గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై కాల్పులు జరిపి దారుణ హత్య చేశారు. ప్రపంచ కురువృద్ధ మారథానర్ 114 ఏళ్ల ఫౌజా సింగ్ మృతి కేసులో కారును నడిపిన డ్రైవర్ను పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని 8 రోజుల క్రితం కెనడా నుంచి వచ్చిన అమృత్ పాల్ అనే ఎన్ఐఆర్గా గుర్తించారు. తన స్వగ్రామం బియాస్పిన్లో మార్నింగ్ వాక్ చేస్తున్న ఫౌజా సింగ్ను అమృత్ పాల్ టయోటా ఫార్చునర్తో ఢీకొట్టాడు. అనంతరం ఆగకుండానే అక్కడి నుంచి పరారై తన సొంతూరు కపూర్తాలకు చేరుకున్నాడు. సీసీటీవీ ఆధారంగా పోలీసులు ఆ వాహనాన్ని గుర్తించారు. తలపాగా చుట్టుకున్న సుడిగాలిగా ఫౌజా సింగ్ ప్రసిద్ధి చెందారు. డ్రగ్స్ రహిత పంజాబ్ కోసం ఆయన ఎన్నో ప్రచారాలు నిర్వహించారు. 5వ కుమారుడు చనిపోయిన బాధ నుంచి బయటపడేందుకు 1994 మారథాన్ను ఎంచుకున్నారు. లండన్, టొరంటో, న్యూయార్క్ మారథాన్లలో పాల్గొన్నారు. 2012 లండన్ ఒలింపిక్స్ టార్చ్ బేరర్గా ఉన్నారు. 2015లో బ్రిటిష్ ఎంపైర్ మెడల్తో యూకే ప్రభుత్వం ఆయనను సత్కరించింది.